హలో నమస్తే అండి. అందరికీ ఆ శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే ఉదయాన్నే సింపుల్గా పూజ చేసేసుకున్నానండి ఇంటి దగ్గర. ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా కానీ శ్రీరామచంద్రుల వారి కళ్యాణం అయితే జరుగుతుందండి. అది చూడడం కోసం అనేసి మేము త్వరగా ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను. స్వామివారికి ఇష్టమైన పానకం చేశాను. అమ్మవారికి ఏమో పెసరపప్పు అండి. సీతమ్మ తల్లికి పెసరపప్పు అంటే చాలా ఇష్టం అంటండి, పల్లెటూర్లలో చెప్పుకుంటుంటారు. నేను అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి పెసరపప్పుతో పాయసం చేశానండి. ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్న పెసరపప్పు ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్ల క్యారెట్ వరకు వేసుకున్నానండి. అందులో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే ఇది బాండీలో చేసుకోవచ్చండి, కొంచెం టైం పట్టిద్ది. కానీ ఇవాళ త్వరగా పని ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇలా కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. ఈలోపు నేను స్వామివారికి పానకం రెడీ చేసేసుకుంటున్నాను. పానకానికి యాలకులు మిరియాలు అయితే వేసానండి. మేము చిన్నప్పుడు పానకము అంటే ఒక పెద్ద స్టీల్ బిందెతో చేయించుకునే వాళ్ళము అమ్మతోటి. బయట నుంచొని వచ్చిపోయే వాళ్ళకైతే పిలిచి మరీ ఇస్తూ ఉంటాము. అప్పుడు అందరూ అలా ఇచ్చేవాళ్ళండి, పంచేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి పానకం ఇవ్వాలన్నా వద్దు మేము తాగాము ఇంటి దగ్గర అని చెప్తున్నారు. నాకైతే ఆ రోజులు బాగా గుర్తొచ్చాయండి. పానకం చూస్తే ప్రసాదాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను కొంచెమే కలుపుకున్నాను. పానకము ఇలా మొత్తము మొత్తం వేసేసాను. మిరియాలు యాలకుల పొడి ఒకసారి కలిపేసానండి. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి, ఒక విజిల్. దీన్ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బాండి పెట్టుకొని ఉడికిన మిశ్రమం మొత్తం అందులో వేసుకోవాలండి. తగినంత బెల్లం కూడా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి. ఆల్రెడీ ఇది ఉడికింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోనే చిక్కటి పాలు అయితే పోసుకోవాలండి. బెల్లం వేసాక పాలు వేస్తే ఇరిగిపోతాయని డౌట్ పడవచ్చు, అలా ఏమి ఇరగవండి. దాంట్లోని యాలకుల పొడి కూడా వేసాను. ఇప్పుడు ఇంకొక బాండీలో ఆవు నెయ్యి అయితే వేసుకున్నానండి. అందులో కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకున్నాను ఈ పాయసంలో. చూసారా, చాలా మెత్తగా నీట్గా ఉంది పాయసం చూడటానికి. ఇందులో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి. ఈలోపు స్వామివారు ఊర్లోకి వచ్చేసారండి. పల్లెటూరులో అయితే ఇలాంటి వసతులు ఉంటాయండి. స్వామివారు రావటం చాలా బాగుంటుంది. సిటీలో అయితే ఇలాంటివి ఉండవు. నిజంగా శ్రీరామచంద్రుల వారికి అంత ఎక్కువ పూలతో డెకరేషన్ చేయకపోయినా చాలా మనోహరంగా ఉన్నారండి. అసలు సీతమ్మ తల్లి అయితే నిజంగా పెళ్లి కూతురు ఎంత సిగ్గుపడతారో అంత అందంగా ఉన్నారండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంకా స్వామివారి వెళ్ళంగానే నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నానండి. ఇలా మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మేము బయట గుడికి వెళ్ళాలని రెడీ అయ్యామండి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మల్లేశ్వరి.